అంతర్జాతీయ పర్యాటకుల నుంచి టూరిస్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్న పలు దేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున జన్ ఔషధికి అవినీతి సత్యం, ఆసుపత్రులకు మందుల సరఫరాలో ఓ అమాత్యుడి చేతివాటం, జన్ ఔషధి మందుల పేరిట కోట్లు కొట్టేయడానికి పన్నాగం అంటూ చంద్రబాబు ప్రభుత్వంలో ధనార్జన జయంగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఓ రేటు మాట్లాడేసుకుని టెండర్ లేకుండా ప్రభుత్వ శాఖల్లో పనులు నచ్చిన వారికి కట్టబెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు జన్ ఔషధి మందుల సరఫరా పేరిట మంత్రి కమిషన్ల రూపంలో కోట్లలో కొట్టేయడానికి పన్నాగం పన్నారు. వైద్య శాఖలో జోరుగా చర్చ సాగుతుంది. బోధనాసుపత్రులకు మందులు, సర్జికల్స్ కొనుగోలు కేటాయించే బడ్జెట్లో 80% సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఏపీఎంఎస్ఐడిసి ఆసుపత్రులకు మందులు, సర్జికల్ సరఫరా చేస్తుంది. మిగిలిన 20% డీసెంట్రలైజ్డ్ బడ్జెట్తో అత్యవసర మందులు, సర్జికల్స్ స్థానికంగానే కొనుగోలు చేస్తుంటారు. ఏటా డీసెంట్రలైజ్డ్ బడ్జెట్లతో 50 కోట్ల మేర కొనుగోలు చేయబడుతుంటారు. వీటితో పాటు సెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఎంఎస్ఐడిసి నుంచి సరఫరా అవ్వని మందుల కొనుగోళ్లలో జన్ ఔషధికే ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాన్ని గత ఏడాది వైద్య శాఖ ప్రవేశపెట్టింది. జన్ ఔషధిలో సరఫరా చేయని మందులనే ప్రత్యామ్నాయ మార్గాల్లో కొనుగోలు చేయాలని షరతులు పెట్టారు. ఈ నేపథ్యంలో సదరు మంత్రి మందుల సరఫరా సంస్థతో డీల్ కుదుర్చుకున్న క్రమంలోనే జన్ ఔషధి వ్యవహారం తెర మీదకి వచ్చిందని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు చర్చించుకుంటున్నారు. తిరుపతి చెందిన సదరు సంస్థ ప్రతినిధులు జన్ ఔషధి విధానం ప్రవేశపెట్టింది మా కోసం, మాతోనే ఎంఓయూ చేసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సంప్రదించినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.